శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారు మరి ఒక్కసారిగా గడియారం వైపు చూడండి. మే 3 ఆదివారం మధ్యాహ్నం సరిగ్గా 2:20 ఈ సమయం దాటిన తరువాత మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలన్నీ ఒక ఎత్తు. ఈ సమయం తర్వాత మీ తలరాత మారడం మరొక ఎత్తు. ఏప్రిల్ మరి 3న క్షమించాలి. మే 3న 2:28 ఏం జరగబోతుంది అంటే, ఒక ఫోన్ కాల్ వస్తుంది. మరి ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తాడా? మీరు ఆశలు వదిలేసుకున్న ఏ విషయం మళ్ళీ ప్రాణం పోసుకోబోతుంది? ఈ యొక్క వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే, ఆ విషయం తరువాత మీ యొక్క జీవితం మునుపటిలా ఉండదు. ఇది గాలి మాటలు కాదండి. గ్రహస్థితులు చెబుతున్న పచ్చి నిజం. మిథున రాశి వారు మరి చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. మిథున రాశి యొక్క బుధుడు మిథున రాశికి అధిపతి. మీ మేధస్సు చాలా చురుగ్గా ఉంటుంది. ఏదైనా విషయాన్ని ఇతరుల కంటే ముందే పసిగట్టే శక్తి మీకు ఉంటుంది. కానీ గత కొద్ది రోజులుగా మీ తెలివితేటలు మీకు సహకరించడం లేదు. ఏదో తెలియని అయోమయం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు మిమ్మల్ని వేధిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మీరు చేసిన తప్పులు మిమ్మల్ని నిద్ర లేకుండా చేస్తున్నాయి. కానీ ఆ యొక్క 2:28 సమయంలో పాత శక్తిని మళ్ళీ నిద్ర లేపబోతుంది. అయితే గత కొన్ని వారాలుగా మిథున రాశి వారు అంతా బాగుంది అని బయటకు కనిపిస్తున్నా లోపల ఒక యుద్ధం చేస్తున్నారు. రావాల్సిన డబ్బులు అందకపోవడం, నమ్మిన వారు హ్యాండ్ ఇవ్వడం వంటివి మిమ్మల్ని కృంగదీశాయి. నా కష్టానికి ఫలితం ఎప్పుడు దక్కుతుంది అన్న మీ యొక్క నిరీక్షణకు ఈ మే 3వ తేదీ ఆదివారం ముగింపు పలకబోతుంది. మరి ఇప్పుడు ఆ యొక్క షాకింగ్ విషయాన్ని పూర్తిగా రివీల్ చేద్దాం. మే 3 మధ్యాహ్నం 2:28 తరువాత మిథున రాశి వారి జీవితంలో ఏం జరగబోతుంది అంటే, ఆగిపోయినటువంటి ధన ప్రవాహం సరిగ్గా ఆ సమయం తర్వాత మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక ఆర్థిక లావాదేవీ క్లియర్ అవుతుంది. అది మీ జీతం పెరగడం కావచ్చు, లేదా మీ యొక్క ఆశలు వదిలేసుకున్న బాకీ వసూలు కావచ్చు, లేదా ఒక కొత్త ఆదాయ మార్గం గురించి మీకు స్పష్టత రావడం కావచ్చు. మీ మొబైల్‌కి వచ్చే నోటిఫికేషన్ మీ ముఖంలో మాత్రం పూర్తిగా చిరునవ్వును నింపుతుంది. మరి రెండవది ఒక రహస్య సమాచారం. మధ్యాహ్నం 2:28 తర్వాత మీకు ఒక తెలియని వ్యక్తి నుండి లేదా ఒక పాత మిత్రుడి నుండి ఒక సమాచారం అందుతుంది. ఆ సమాచారం మీ యొక్క ప్రత్యర్థుల ప్లాన్లను చిత్తు చేయడానికి మీకు సహాయపడుతుంది. మిమ్మల్ని ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారో ఆ నిమిషంలో మీకు క్లారిటీ వస్తుంది. అది మీ యొక్క కెరియర్‌కు ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ కూడా అవుతుంది. ఆదివారం మధ్యాహ్నం కావడంతో మీరు చాలా విశ్రాంతిగా ఉంటారు. అంటే ఇది ఒక ఆకస్మిక పరిచయానికి సంబంధించిందనమాట. విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఒక ఫోన్ కాల్ లేదా సోషల్ మీడియాలో ఒక మెసేజ్ ద్వారా ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ మీ తలుపు తడుతుంది. అది విదేశీ ప్రయాణం కావచ్చు, లేదా మీరు చేయాలనుకుంటున్న వ్యాపారానికి ఇన్వెస్టర్స్ కూడా కావచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మరి ముఖ్యంగా ఈ 2:28 మిథున రాశి వారికి
మరి లాభస్థానంపై చంద్రుని దృష్టి అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క రాశి అధిపతి బుధుడు ఆ యొక్క సమయంలో మీకు వాక్సిద్ధిని మరియు ధనసిద్ధిని ఇస్తున్నాడు. అందుకే మరి నిమిషం తరువాత అందుకే ఆ నిమిషం తర్వాత మీరు ఏ పని మొదలుపెట్టినా, ఎవరితో మాట్లాడినా అది మీకు అనుకూలంగా మారుతుంది. ఇది అదృష్ట సమయం. వీటిని గోల్డెన్ హవర్స్ అంటారు. మిథున రాశి వారికి ఆదివారం సూర్యుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే 2:28 సమయానికి సూర్యుడు, బుధుడు మీ జాతకంలో ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో కలవడం వల్ల రాజయోగం కలుగుతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని అడ్డుకుంటున్న రాహువు నీడ ఈ యొక్క నిమిషంతో తొలగిపోతుంది. మే 3న మిథున రాశిలో ఉన్న గ్రహాల గమనం విచిత్ర మలుపు తీసుకుంటుంది. లగ్నంలో ఉన్న గ్రహాలు మీకు బలాన్ని ఇస్తున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్న సమయం తరువాత వచ్చే మార్పుకు మీ యొక్క సామాజిక హోదాను పెంచుతాయి. శనిదేవుని అనుగ్రహం కూడా ఉండడం వల్ల ఈ యొక్క లాభం శాశ్వతంగా ఉండబోతుంది. దీనివల్ల అసలు లాభం ఏంటంటే ఆర్థిక సమస్యల నుండి ఊహించని ఉపశమనం, అలాగే ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. శత్రువుల మీద మీరు విజయం కూడా సాధిస్తారు. కానీ నష్టాలు ఏమిటంటే ఆ సమయం తర్వాత మీకు వచ్చే అవకాశాన్ని నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ అలాంటి అవకాశం రావడానికి చాలా కాలం పడుతుంది. ఆవేశంలో ఎవరికీ హామీలు ఇవ్వకండి. కానీ కొన్ని జాగ్రత్తలు, పరిహారాలు మీరు పాటించడం వలన వీలైనంత నష్టాల నుంచి తప్పించుకోవచ్చు. మధ్యాహ్నం 2:28 నుండి సాయంత్రం వరకు మీ ఫోన్ని ఆన్‌లో ఉంచుకోండి. వచ్చే అవకాశాలను జాగ్రత్తగా గమనించండి. మరి ప్రశాంతత కోసం ఆ సమయానికి ముందు ఒకసారి స్నానము చేసి, ముఖం కడుక్కొని ఇష్టమైనటువంటి దైవాన్ని స్మరించుకోండి. ఈరోజు వీలైతే ఆ యొక్క రోజు ముఖ్యంగా ఉదయం పేదలకు పండ్లు లేదా పెసరపప్పు దానం చేయండి. ఇది బుధగ్రహ అనుగ్రహాన్ని పెంచుతుంది. మిథున రాశి వారు కాలం మీకోసం ఒక గొప్ప కానుకను సిద్ధం చేసింది. మే 3 ఆదివారం మధ్యాహ్నం 2:28 సమయాన్ని గుర్తుంచుకోండి. ఆ తర్వాత మీ జీవితంలో వచ్చే ఆ మార్పును ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండండి. ఆ యొక్క నిమిషం తర్వాత మీకు ఏం జరిగిందో, ఎలాంటి వార్తలు విన్నారో మాకు తెలియజేయండి. మరి ఇలా మీ జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి మిత్రమా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.